ప్రైజ్ ది లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం యొక్క వాక్య అంశము ఏమై ఉంటుందంటే ప్రార్థన సమయము. ఏ సమయంలో మనము ప్రార్థన చేయవచ్చు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. ప్రార్థన యొక్క సమయము, అదేవిధంగా ఏ సమయంలో మనము ప్రార్థించాలనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. మొదటిగా చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము చూద్దాము. మొదటిగా మనము మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము చూద్దాము. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ ఆయన పెందలకడన లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ఇంకా ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంకు వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. తెల్లవారుజామున ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. తెల్లవారుజాములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఇక్కడ ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. మొదటిగా. రెండవదిగా చూసినట్లయితే కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనం మనం ఒకసారి చూద్దాము. 55వ అధ్యాయము 15వ వచనము. సాయంకాలంన ఉదయంన మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించునని ఇక్కడ దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. సాయంకాలంన ఉదయంన మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ సాయంకాలము, తర్వాత ఉదయము, తర్వాత మధ్యాహ్నము 3 సార్లు కూడా ఇక దావీదు మహారాజు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థన ఆలకించును అని ఇక్కడ దైవ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 55:17లో. అదేవిధంగా మనము మూడవదిగా చూసినట్లయితే అక్కడ సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము 3 సార్లు కూడా దావీదు మహారాజు ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పెందలకడ లేచి ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తాము. ఇక్కడ మూడవదిగా చూసినట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనము మనం ఇక్కడ చూద్దాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంన పేతురును యోహానును దేవాలయముకు వెక్కి వెళ్ళుచుండగా అని వాక్య భాగం మనకి వివరిస్తుంది. ఇక్కడ పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంన పేతురును యోహాను దేవాలయముకు ఎక్కి వెళ్ళుచుండగా అని. ఇక్కడ మూడవదిగా చూసినట్లయితే మధ్యాహ్నము తర్వాత పేతురు యోహాను ప్రార్థన చేయుటకు దేవాలయానికి వెళ్ళుచున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మధ్యాహ్నము తర్వాత పేతురు యోహాను ప్రభు సన్నిధికి ప్రార్థన చేయుటకు వెళ్ళుచున్నారు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు తెల్లవారుజామున ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము. దావీదు మహారాజు సాయంకాలము, మధ్యాహ్నము, ఉదయము 3 సార్లు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాము. పేతురు యోహానులు మధ్యాహ్నము తర్వాత ప్రభు సన్నిధికి ప్రార్థన చేయుటకు వెళ్ళినట్లుగా మనము చూసాము. 4వదిగా చూసినట్లయితే మనము కీర్తనలు 141వ అధ్యాయము 2వ వచనము చూద్దాము. కీర్తనలు 141 2వ వచనము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తిన సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగా కానీ ఇక్కడ దావీదు మహారాజు మనకి సెలవిస్తున్నాడు. సాయంకాలంన ఇక్కడ ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. నా ప్రార్థన ధూపము వలెను, నేను ఎత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారమగునుగా కానీ దావీదు మహారాజు చెప్తున్నాడు. ఇక్కడ సాయంకాలంలో దావీదు మహారాజు ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. 5వదిగా మనం చివరిగా చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మనము 25వ వచనం ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనము మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. అప్పుడు 25వ వచనము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి. ఇక్కడ పౌలు శీలలు మధ్యరాత్రి వేళ వాళ్ళు పాడుచు ప్రార్థించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. పౌలు శీలలు మధ్యరాత్రి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు
తెల్లవారుజామున పెందల కడనే లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. రెండవదిగా దావీదు మహారాజు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. మూడవదిగా మధ్యాహ్నము తర్వాత పేతురు యోహానులు దేవాలయంకి వెళ్ళి ప్రార్థన 3 గంటల తర్వాత, అంటే మధ్యాహ్నము తర్వాత వారు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. అదే కీర్తనాకారుడు దావీదు మహారాజు సాయంకాలం నా చేతులెత్తుట నీకు అంగీకృతం లగునుగా కానీ దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుచున్నాడు. సాయంకాల ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు కూడా దేవునికి సన్నిధానంలో ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాము. ప్రార్థన సమయం అనేది మనకి ఇక్కడ వీరిని మనం గమనించినట్లయితే ఉదయం చేశారు, మధ్యాహ్నం చేశారు, సాయంత్రం చేశారు, అదేవిధంగా రాత్రి వేళలో కూడా చేశారు. మన యొక్క ప్రార్థన సమయం అనేది ఏ సమయంలోనైనా దేవునికి మనము ప్రార్థించవచ్చు. ప్రార్థించుటకు నాకు సమయం లేదు అనేటువంటి సాకులు మన జీవితంలో మనము కలిగి ఉన్నామేమో. మనం ఇక్కడ చూస్తున్నాము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును, దావీదు మహారాజును, అంత మాత్రమే కాకుండా పేతురు యోహానును, పౌలును, శీలను చూస్తున్నాము. కాబట్టి వారు అన్ని సమయాల్లో ప్రార్థన చేశారు. తెల్లవారుజామున చేశారు, మధ్యాహ్నం చేశారు, సాయంత్రం చేశారు, ఉదయంన చేశారు, రాత్రి వేళ కూడా వారు ప్రార్థన చేశారు. మనకు సమయం ఉన్నప్పుడు మనము ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉందాము. ఈ సమయంలోనే ప్రార్థన చెయ్యాలని బైబిల్ మనకి ఎక్కడ కూడా బోధించటం లేదు. ఏ సమయంలోనైనా సరే మనము ప్రార్థించే వారంగా మాత్రము ఉండాలి. నీకు సమయము ఉన్నప్పుడు ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉందాము. మనం కూర్చున్నా, నిల్చున్నా, నడుస్తున్నా, పడుకున్నా, ఏ విధంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభు సన్నిధానంలో ప్రార్థిద్దాము. సమయం అనేది మనకి ప్రాముఖ్యమైనది కాదు. ఏ సమయంలోనైనా మనము ప్రార్థించుటకు అధికారము కలిగి ఉన్నాము. కనుక ప్రార్థన అనేది ఈ సమయం అని దాటిపోయింది కదా అనేటువంటి ఆలోచన మనము లేకుండా, సమయము అసమయము అనకుండా ప్రతి సమయంలో కూడా ప్రభువుని ప్రార్థించే వారంగా ఉందాము. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితము అవునుగాక. ఆమేన్.